క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాలతో పాటు వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయో మీకు అందించే ప్రయత్నం చేద్దాం. ఇక పుంజాల శివశంకర్ 95వ పుట్టినరోజు సందర్భంగా 10వ తారీఖు పెద్ద ఎత్తున పుంజాల శివశంకర్ గారిని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ మాత్రం చేయబోతున్నారు ఇక్కడ నాంపల్లిలో. సరే చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఎట్లా ఉంటే ఒకసారి వార్తలలోకి వెళ్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు. రోడ్డు సౌకర్యం కల్పించాలని విద్యార్థినుల రాస్తారోకో. కొమరంభీం జిల్లా బట్టుపల్లి అందవెల్లి గ్రామాల విద్యార్థులు రోడ్డు సౌకర్యం కల్పించాలని రాస్తారోకో చేసేదాకా కూడా అక్కడ ఉన్న అధికారులకు అర్థం కాదు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు అర్థం కాదు, ఆ జిల్లా మంత్రులకు అర్థం కాదు, అక్కడ ఉన్న మొత్తం ఎవరికి అర్థం కాదు అన్నట్టు. స్వచ్ఛదనం పచ్చదనం అందరి లక్ష్యం, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపు. నిర్మల్. సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సోన్. ప్లాస్టిక్ వాడకాన్ని మానివేయాలి. ఫారెస్ట్ సెక్షన్ అధికారి రవికుమార్ సూచన. జన్నారం. ఉట్నూరు నుంచి ఖానాపూర్కు బస్సు సౌకర్యం కల్పించండి. సిపిఐ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి రాజేష్. కేసీఆర్ పంథాలోనే రేవంత్ రెడ్డి సర్కార్, రుణమాఫీపై గ్రామాల్లో రచ్చబండ సభలు పెడతాం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి ఖానాపూర్. మారక ద్రవ్యాలపై అవగాహన సదస్సు కల్పిస్తూ ఉన్నారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. నీటి కోసం హైస్కూల్ విద్యార్థుల పాట్లు, బోరు మోటార్కు మరమ్మతులు చేయాలని వేడుకోలు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. పార్టీలు వేరైన అభివృద్ధి ముఖ్యం, ఆదర్శంగా నిలిచిన ఆర్మూర్ బోధన్ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు. ఇట్లా ఉండాలి. పార్టీలు ఏ పార్టీ అయితే ఉన్నది, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. దాంట్లో ముందు వరుసలో ఉన్నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజంగా గ్రేట్ అన్న మీరు. నిజామాబాద్లో నీటి కటకట, లీకేజ్లతో తరచూ నీటి సరఫరాకు అంతరాయం, 4 రోజులుగా ఇబ్బందులు, ఉదాసీనతతో మున్సి పాలకులు. నిజామాబాద్. హైదరాబాద్ పోలీసుల అదుపులో పోస్ట్ మాస్టర్, బాన్స్వాడ డిఎస్పీ సత్యనారాయణ వెల్లడి. ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్. కామారెడ్డి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఎల్లారెడ్డిలో కొందరికే రైతు రుణమాఫీ, బ్యాంకర్లు అధికారుల తీర్పై రైతుల అసంతృప్తి. దోమకొండలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన. లింగుపల్లి సంగమేశ్వరిలో ఆకస్మిక తనిఖీలు, పాఠశాలల రిపేర్లు పూర్తి చేయాలని ఆదేశాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు. దోమకొండ. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించండి. మంత్రి పొన్నం ప్రభాకర్కి వినతి పత్రం అందజేస్తా ఉన్నారు కరీంనగర్. న్యాయవాదులపై దాడులకు నిరసనగా దాడికి పాల్పడ్డ పోలీసులను సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలి. దాడులపై రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు తక్షణమే స్పందించాలి. జిల్లాల బార్ అసోసియేషన్ సభ్యుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా. నేతన్నలే చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లు. ప్రజావాణి కార్యక్రమంలో చేనేత స్టాల్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తాం. ఒలింపిక్స్ వరకు చేరిన మన చేనేత వస్త్రాలు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. న్యాయవాదులపై అక్రమ కేసులు, దాడులు దారుణం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినతికి పిలుపు. దళిత మహిళ పైన 3rd డిగ్రీ ప్రయోగం దారుణం. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. విచారణ పేరుతో వివస్త్రను చేసిన వారి ఉద్యోగాలు తొలగించాలి. డిహెచ్పిఎస్ నాయకుల డిమాండ్. పెద్దపల్లి. న్యాయవాదులపై అక్రమ కేసులు, దాడులు దారుణం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం అందజేస్తా ఉన్నారు వేములవాడలో. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. స్వచ్ఛదనం పచ్చదనం నిరంతర ప్రక్రియ, మొక్కలు నాటి సంరక్షించాలి. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి. కేజీబీవీ పాఠశాల ఆకస్మిక తనిఖీ. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్. నెలకోసారి తనిఖీలు చేస్తే ఇటు గవర్నమెంట్ పాఠశాలలు, గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడతాయి.
అనుమతి ఒక దగ్గర, వైన్స్ నడుస్తున్నది మరో చేట. సిఐ కనుసన్నాల్లో వ్యాపారం, అది అది వట్టిపల్లి పరిధిలోకి రాదు. ఎక్సైజ్ సిఐ నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ నిర్వహణ చోద్యం చూస్తున్న అధికారులు. సంగారెడ్డి గమ్మతున్నది పడ్డ. దళిత మహిళపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి చేసిన పోలీసులను డిస్మిస్ చేయాలి. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి అలిగే జీవన్ డిమాండ్. సంగారెడ్డి మట్కా ఆటకు బలవుతున్న జీవితాలు, అత్యాశతో పోగొట్టుకుంటున్న డబ్బు, కష్టపడి సంపాదించిన సొమ్ము మట్కా పాలవుతున్న వైనం. జైరాబాద్ ఇద్దరు పిల్లలను వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు. ఒరే పటాన్చరు ఏంద్రా నాయన, చిన్న పిల్లలను వదిలేసిపోతున్నారు పాపం. సరే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ను కలిసిన వికారాబాద్ శ్రీకాంత్ నాయక్. విద్యార్థినిల సమస్యలను పరిష్కరించమని వినతి. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. శ్రీకాంత్ నాయక్ ఏముంది ఇట్లా ఉంటే, దోమ పేరుతో బామ అవినీతి కార్యకలాపాలు. దోమ పేరుతో బామ అవినీతి కార్యకలాపాలంట. దోమల పేరుతో దోపిడీ, ఫాగింగ్ చేయకుండానే దొంగ లెక్కలు రాసి డీజిల్ సొమ్ము నొక్కేస్తున్న అధికారిని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వద్ద అక్రమ వసూళ్లు, బయటపడ్డ సీనియర్ ఎంటమాలజిస్ట్ భాగోతం. చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు. కుక్కట్పల్లిలో జోడిగా దోమలు ఎక్కడ, నువ్వు సిటీలో చూడు, ఊర్లలో చూడు, దోమల పిచికారి అనేది మర్చిపోయింది ప్రభుత్వం. ఇక ఆ దోమల పిచికారి చేస్తున్నారంటే డీజిల్ డబ్బులు కూడా, దోమల పిచికారి మందు డబ్బులు, డీజిల్ డబ్బులు ఆడిని కొట్టేస్తున్నారంట. ఇది మొత్తం అవినీతి భాగోతం బట్టబయలైంది. బయటపడ్డ సీనియర్ ఎంటమాలజిస్టు భాగోతం అంట. మరి జిహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకుంటారా? ఇక మా ఊళ్ళే కదా, తీసుకుంటే ఏమున్నదిలే అని చెప్పి వదిలేస్తారా? చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి వీళ్ళ కథ ఏంది, కార్ఖాన ఏంది చూడాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి చేనేత వస్త్రాలను ఖరీదు చేయాలి. మన హక్కుల సాధనకై పోరాటం చేయాలి. పద్మశాలి కులస్తులు. మల్కాజ్గిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని పరిశీలించిన సహాయ స్థపతి డిఈ. ఆలయ పునరుద్ధరణ కోసం నివేదిక రూపొందిస్తున్న అధికారులు. షాద్ నగర్ కొందుర్గులో ఉంది. ఇది అతి పురాతనమైన 14వ దశాబ్దపు కట్టడం. పెండ్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పెద్దది. చేవేల పోలీస్ స్టేషన్లో న్యాయవాదుల ఫిర్యాదు. దాడి చేసిన పోలీసులపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. చేవేల బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. జీవోకి విరుద్ధంగా పర్మిట్ రూమ్లు. బాలానగర్ ఎక్సైజ్ సిఐ వేణుకుమార్కు వినతి పత్రం. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు జిట్టా సునీల్ కుమార్ యాదవ్. అంతకంతే మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఒకటి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. మార్షల్ ఆర్ట్స్ ఉచిత శిక్షణకు ప్రభుత్వం సహకరించాలి. మాజీ సైనికుడు కామేశ్వరరావు విజ్ఞప్తి. ఖైరతాబాద్ పచ్చదనం వెళ్లి విరిసేలా మొక్కలు నాటాలి. మొక్కలను నాటిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ బీపీ మండల్ బీసీల ఆరాధ్య దైవం. మండల్ డే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. షేర్లింగంపల్లి చేవేల డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. గండిపేట రోడ్డుపై ఏర్పడిన గోతులు పూడ్చివేత. బండ్లగూడలో యనుమల తిరుపతి రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి ఈరోజు జన్మదినం సందర్భంగా లక్ష్మణ్ గుప్తా షన్వి కన్స్ట్రక్షన్స్ గాయత్రి నగర్ హైటెక్ సిటీ అఫోర్డబుల్ ఫ్లాట్స్ ఇన్ ట్విన్ సిటీస్. లక్ష్మణ్ గుప్తా యనుమల తిరుపతి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. స్వచ్ఛతనం పచ్చదనంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. స్వచ్ఛదనమా? ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు. నిన్న ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సాయించను. కొల్లాపూర్లో 200లకు పైగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిండ్లు మంత్రి. బస్సు నడిపిన ఎమ్మెల్యే మెగారెడ్డి. ఆశ్చర్యానికి గురైన ప్రజలు. వనపర్తి నాగర్ కర్నూల్లో వరుస దొంగతనాలు. వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్లు. కేజీబీవీ పాఠశాల విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రాజశేఖర్ చెప్తా ఉన్నారు. న్యాయవాదులపై దాడి అత్యంత హేయమైనది. దాడికి బాధ్యులైన పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. మహబూబ్ నగర్. ఇది ఇట్లా ఉంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం.
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేడుకలు, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులు. మొత్కూర్ స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, నీటి నిల్వలను నివారించాలి, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలి, మొక్కలను నాటి ఆరోగ్యాన్ని వాతావరణాన్ని కాపాడుకోవాలి. జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్ చివ్వెంల. నీటి విడుదలతో రైతుల సంబరాలు, రైతుల కళ్ళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. లిఫ్ట్ చైర్మన్ సంజీవారెడ్డి. బురదమయంగా బీసీ బాలురా వసతి గృహం, చినుకు పడితే చాలు హాస్టల్ ఆవరణమంతా చిత్తడే. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు పట్టించుకొని అధికారులు. నేరడుచెర్లలో చూడు పరిస్థితి ఎట్లా ఉందో. సూర్యాపేట జిల్లా నేరడుచెర్ల పట్టణంలో బీసీ వసతి గృహం, హాస్టల్ పిల్లలు బీసీ ప్రతి గ్రామానికి నీటిని విడుదల చేయండి. ఇరిగేషన్ అధికారులకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశాలు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించింది ఎమ్మెల్యే. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. బురదమయంగా మారిన రోడ్లని మరమ్మతులు చేయాలి. జాతీయ రహదారిపై తండావాసుల ఆందోళన. వర్ధన్నపేట అధికారులు సమన్వయంతో పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. గుంపు తయారు చేసుకొని గూడు పుటాని గుడిసెల్లో పైసా వసూలు చేస్తున్న కామ్రేడ్, ప్రశ్నించే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్న వైనం. అతగాడి వసూళ్ల మూట లక్షల్లోనే అంటూ ఆరోపణ. అతగాడి ఆగడాలపై సొంత పార్టీ లీడర్లే గప్చుప్. బెస్తం చెరువులో అంతా నా ఇష్టం అంటున్న కామ్రేడ్ పై తిరుగుబాటుకు సిద్ధమవుతున్న బాధితులు. ఇగో తీసుకొస్తారు, ఒకటేసారి గుడిసెలు వేసుకొని అందులో సగం ఇంట్లో సగం కేల్కతం దుకాణం బంద్ పట్టిస్తారు. కామ్రేడ్లే వసూళ్ల పర్వానికి పోతే పేదలు చెప్పుకునేది కామ్రేడ్లకు ఎర్రజెండా పార్టీలకు చెప్పుకుంటారు. పేదల కోసం ఎర్రజెండా పార్టీలు అనేక పోరాటాలు చేసింది, కానీ ఇప్పుడు ఇక వాళ్ళ దగ్గరనే పైసల వసూళ్ళ పురాణం చేసిందంట. ఓ అతగాడు ఇతగాడు. కిలా వరంగల్ జెడ్పీ ప్రత్యేక అధికారిక బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ములుగు. అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హన్మకొండ. అమ్మపాలు అమృతం, అమ్మపాలు దేవుడిచ్చిన వరం. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. 780 గ్రాముల గంజాయి పట్టివేత, 3 వ్యక్తుల అరెస్టు. మదిరా సిఐ మధు వెల్లడి. అనుమతులు లేని అకాడమీలు, 02 హీరో అంటూ ప్రచారాలు. నీట్గా కోచింగ్ సెంటర్ల ఏర్పాటు. విద్యార్థుల వద్ద భారీ వసూలు పట్టించుకొని అధికారులు. ఖమ్మం వరంగల్ రైల్వే అలైన్మెంట్ మార్చండి. దక్షిణ మధ్య రైల్వే జీఎంతో మంత్రి పొంగులేటి భేటీ అయిండు. ఖమ్మం జోరు వానలో నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలింపు. కవలలకు జన్మనిచ్చిన గిరిజన మహిళ, తల్లి బిడ్డలు క్షేమం. చెర్ల మాతా శిశు కేంద్రానికి రాకపోకలు బంద్. వైద్యం కోసం బాలింతలకు వరద నీటి కష్టాలు. చినుకు పడితే ఆసుపత్రి జల దిగ్బంధమే. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్. సెల్ఫీ వీడియోతో రైతు ఆత్మహత్య. పోలీసులే అన్యాయం చేశారు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో. ఖమ్మం రూరల్ మండలం జాన్బాత్ తండాలో ఘటన. పోలీసులపై చర్యలు తీసుకోవాలి కంపల్సరీ. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. టేబుల్ టెన్నిస్లో నిరాశ. క్వార్టర్ ఫైనల్లో ఓడిన భారత మహిళల జట్టు 1-3 తేడాతో ముగిసిన పథకం వేట. కేల్కతం దుకాన్ బందీ. ప్యారిస్లో కుప్పకూలిన టీమిండియా. శ్రీలంక చేతిలో ఘోర పరాజయం. 26 ఓవర్లలో 138 పరుగులకే ఆల్అవుట్. 249 పరుగులు చేసిన శ్రీలంక జట్టు సొంత గడ్డపై 2-0తో సిరీస్ చేజిక్కించుకున్న లంక. వినేష్ పొగాట్కు వెండి ఇవ్వాల్సిందే. అమెరికా రెజ్లింగ్ దిగ్గజం జోర్డార్ బరోజ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆమె ఘోరంగా తీసేసింది కాబట్టి అన్ఫిట్ చేసేసింది. అక్కడ 50 కేజీల విభాగంలో 50 కేజీల 100 గ్రాములు ఉండుట్లోనే డిస్క్వాలిఫై చేసింది ఆమెను. స్వదేశానికి మను బకర్. ఢిల్లీలో ఘన స్వాగతం పలికిన అభిమానులు. శనివారం మళ్ళీ ప్యారిస్కి వెళ్లనున్న మను ఆదివారం జరిగే ముగింపు వేడుకలకు హాజరు కాబోతుంది. హాలీవుడ్లోకి ధనుష్ అవెంజర్స్తో ఎంట్రీ ఇవ్వబోతుందంట. హాలీవుడ్లో ఇంగ్లీష్ సినిమాలు. తమన్నా మరో కొత్త సిరీస్ రియల్ స్టోరీలో నటించనున్న మిల్క్ బ్యూటీ. బట్టలు గమ్మత్ వేసుకుంటారు. సౌత్ ఇండియా రికార్డ్. సమంత పారితోషికం 10 కోట్ల అంట. షారుఖ్కు షాక్ ఇచ్చిన కల్కి. జవాన్ రికార్డును బ్రేక్ చేసిన ప్రభాస్. మొత్తం మీద
ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలతో పాటు ఇటు మూవీ వార్తలు, ఇటు స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. చూస్తున్నాం క్యూ న్యూస్ అండ్ మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.